సైన్యం ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా జగన్ ప్రచార క్రమం నరేంద్ర మోదీ దాన్ని ఫాలో అవుతున్నాను నేను. ఒకటేమో బ్రాండ్ అని మోడీ అన్నట్టే బ్రాండ్ జగన్. రెండవది వాళ్ళు పన్నా ప్రముఖులని బూతుల ఆధారంగా ఒక్కొక్క బూత్కి ఇంతమంది ఉంటారని ఒక కమిటీ బీజేపీకి పోటీ చేయని చోట కూడా ఈ బూత్ కమిటీలు ఓటర్ల జాబితాలు దీనంతా ఈ యంత్రాంగం అంతా ఉంటుంది. అదే ఫామ్లో చంద్రబాబు కూడా కొంచెం ట్రై చేసాడు కానీ జరగలేదు. వీళ్ళు చేశారు. నేను నా బూత్ ఏదో కార్యక్రమం కూడా జరిపారు కదా మధ్య వైసీపీ వాళ్ళు. సో బూత్ బేస్డ్ పోలింగ్ బూత్ బేస్డ్ స్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా రేపు పొద్దున ఖాళీ అవుతారు. వాళ్ళు ఖాళీ అయిన తర్వాత వాలంటీర్లు అందరూ వైసీపీ సహాయకులు అవుతారు. సో ఇదంతా ఒక నెట్వర్క్. ఓకే, వైసీపీ వాలంటీర్లను పెట్టి ఇన్నేళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది అవుట్సోర్సింగ్ కింద. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉండవు వాళ్ళకు ఇంకొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుంటే. అప్పుడు వాళ్ళు వచ్చి గృహసారథులు గృహ సహాయకులు అవుతారంటే అప్పుడు అధికారికంగా చేసిన పనే ఇప్పుడు వాళ్ళు అనధికారికంగా వైసీపీ తరఫున చేస్తారు. సో నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరు ఎంతమంది ఉన్నారో అప్పుడు పవన్ చెప్పినట్టు అవన్నీ వాళ్ళు చేస్తారు. అందుకోసం ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. సో అంత ఈజీ కాదు పిఠాపురం. టఫ్ ఫైట్ అవుతుంది కదండి. ఆయన నిన్న చెప్తున్నాడు కదా, అంటే నిన్న అయితే కనుక ఆయన మరి ఓటుకు ₹1,00,000 ఇవ్వచ్చు అంటున్నారు. బహుశా భారతదేశం ఇంకా అంత స్థాయికి చేరుకోలేదు, అంత ఎక్కువ ఇవ్వరు కూడా. ఊరికే చాలా ప్రచారం అయినంతగా మధ్యలో దళారులు ఎక్కువగా కొట్టేస్తూ ఉంటారు ఇవి. బట్ ఎక్కువగా ఖర్చు పెట్టినా నన్ను ఓడించడానికి ఇంత పెడుతున్నారని నేను ఉద్దేశం అనుకుంటా. మొదటిసారి ఓటు అడుగుతున్నా అన్నాడండి. నేను నిన్న ఒక టీవీ ఛానల్లో చర్చలో ఉన్నా. ఆ మిత్రుడు అడుగుతున్నాడు అక్కడ యాంకర్ నడిపే ఎడిటర్, మొదటిసారి ఓటు అంటాడు ఏంటంటే ఇంతకుముందు 2 చోట్ల పోటీ చేశాడు కదా అని. అంటే అక్కడ పవన్ ట్విస్ట్, గతసారి నేను ఓటు అడగలేదు వేరే చోట్ల తిరిగాను అందుకని ఇప్పుడు అడుగుతున్నానని. ఇవన్నీ కూడా అంతర్గతంగా ఏదో ఉన్నవన్నీ తనతో తను మాట్లాడుకోవడం లాగుంది, అంతకంటే ఏం లేదు. ఓటు అడగకపోవడం ఏంటంటే ఓటు అడిగితేనే కదా మీకు, అంటే 6% ఓట్లు వచ్చాయి కదా పసారా. ప్రజలందరూ మీరు అడగకుండానే వాళ్ళే వచ్చి వేశారా? ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు గుంటూరు సభలో. చంద్రశేఖర్ గారు చేసిన చోటే అనుకుంటా. నేను కూడా ఎప్పుడు మీరే చేయాలా, ఈసారి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఎన్నికల తర్వాత అమరావతిలో సచివాలయంలో అన్నారు. ఇప్పుడు వచ్చి నేను ఓట్లే అడగలేదు. ఒకటి గుర్తించారండి, సినిమాలో హీరో ఏదైనా డైలాగులు మాట్లాడచ్చు, రాజకీయ సభలో ఒక పార్టీ నాయకుడు వాస్తవికత కొంచెం అటు ఇటుగా మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దిశ మారుస్తానన్నాడండి. పిఠాపురం దేశం దశ దిశ. నిజంగా ఎంత అతిశయోక్తి అండి అది. ఏదో మాటలు కోటలు దాటడం కాదు, ఆచరణ గడప దాటాలి అన్నట్టుగా ఫలితాలను బట్టి ప్రజలు నిర్ణయిస్తారు తప్ప పలుకులను బట్టి కాదు. అవి మనకు హెడ్డింగ్లకు, స్క్రోలింగ్లకు, డిబేట్లకు, చప్పట్లు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ముందు పిఠాపురంలో అభ్యర్థిగా ముందు తన స్థానం తన హోదా మార్చుకోవాలి ఫస్ట్. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఒకటేమో మీరే నన్ను పంపించలేదు, మీరే తప్పు చేశారని వాళ్ళని అంటారు. మరి మీరు ఓటే అడగకపోతే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పంపిస్తారు? చూడండి ఒకదానికొకటి. అంటే మనము ఒక